చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుకు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అర్థం అంటే ధన సంపాదన, కామం అంటే లౌకిక విషయాల పట్ల కోరిక. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక మార్గానికి అవరోధాలే కదా. మరి ఈ రెండిటికి పురుషార్థాల్లో స్థానం ఎలా వచ్చింది? చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అని మనం ఏ వ్రతం చేసినా, నోము నోచినా, సంధ్యావందనం చేసుకున్న సంకల్పం చెప్పేటప్పుడు ధర్మ అర్థ కామ మోక్షములనే 4 సిద్ధించుగాక అని చెప్పుకుంటాం. అర్థం అంటే మీరన్నట్టు ధన సముపార్జన, ఏ విధంగా ఏ రకంగా ధనాన్ని సంపాదించాలన్న ఆలోచన చేయటం అనేది ధర్మ విరుద్ధమే అన్న భావన కలుగుతుంది. అలానే కామం అంటే కోరికను తీర్చుకోవటం. కామాయాం ఉపభోగేన శామ్యతి అవిషాం కృష్ణవర్త్మేన భూయేభా వివర్ధతే అంటాడు యయాతి. అంటే కోరికను తీర్చుకున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఎలా అంటే అగ్నిలో ఆజ్యం పోస్తే ఎలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుందో అలానే కోరిక తీర్చుంటున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ 2 పురుషార్థాలు ఎలా అయ్యాయి అని యక్షుడు ధర్మరాజును అడుగుతాడు అరణ్యవనంలో. ధర్మశ్చ అర్థకామశ్చ పరస్పర విరోధినః తేషాం నిత్య విరుద్ధానాం కథమేకాత్ర సంగమః. ఈ 2 ఎలా కలుస్తాయా చతుర్విధ పురుషార్థాలలో అంటే దానికి అద్భుతమైన సమాధానం చెబుతాడు ధర్మరాజు. మహాత్మా, మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ధర్మము, ధర్మబద్ధమైన జీవనము ఆవశ్యకము. వాటికి అవరోధంగా నిలిచేవి ఈ అర్థకామాలే. ఈ అర్థకామాలలోని దోషాన్ని పోగొట్టుకోవటం కోసమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి భార్య యొక్క మాహత్యము వలన, ఆమె యొక్క కృప వలన ఈ అర్థకామములలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవచ్చు. అందుకే గార్హపత్యయా దేవాః మహ్యం త్వ అదుహు అన్నది వేదమంత్రం. గృహస్థాశ్రమంలోకి నేను ప్రవేశించి గృహస్థ జీవితాన్ని గడపటం కోసం దేవతలు నిన్ను నాకిచ్చారు అని భార్యను ఆదరంగా ఆహ్వానించాలి భర్త. తథా సచాహం పరివోఢు కామః సమానశీలాం గృహమేధిదేనుం అంటాడు భాగవతంలో. ఇలా భార్యకు ఉత్కృష్టమైన స్థానం ఇస్తూ, భార్య నువ్వు సంపాదించిన సంపాదనకు, ధనానికి అధికారిని. వ్యయం చేసేటప్పుడు ప్రశ్నించే అధికారం నీకు లేదు. ఆర్జనకు మటుకు ఆమెను నువ్వు నియంత్రించవద్దు. అంతేకాదు, మూర్ధానాం ప్రతి ఆరుహోయ్యా, నా శిరస్సు మీద కూర్చొని నా కుటుంబాన్ని కాపాడు అని భర్త భార్యను అభ్యర్థించాలట. భార్య నుంచి సంపాదనను, స్త్రీ ధనాన్ని ఆశించకూడదు అని వేదం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అర్థం ఏమిటి? కట్నం అనే దురాచారాన్ని రూపుమాపండి. స్త్రీ అనేది ప్రతి గృహస్థాశ్రమానికి ఆధారం. సఖా సప్తపదా భవ, నాకు స్నేహితురాలివై నాతో 7 అడుగులు నడువు, నన్ను ముందుకు నడిపించు, ఈ కుటుంబాన్నంతా రక్షించే బాధ్యత నీదే అని యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నటువంటి ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనమే అర్థకామముల యొక్క దోషాన్ని పోగొట్టుకోవటం కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ భార్యను ఆరాధ్య దేవతగా భావిస్తూ జీవితాన్ని గడపమని చెప్పే వేదవాక్యం. అలా చెబుతున్నప్పుడు మీకు కొన్ని సందేహాలు కలగటం సహజం. ఏమండి, అందరూ స్త్రీలు అలా ఉండరు కదా, మరి మీరు ఎందుకని దీన్ని జనరలైజ్ చేసి చెబుతున్నారు అంటే, భారతదేశంలో స్త్రీలంతా మాతృమూర్తులే, దానిలో ఎలాంటి సందేహము లేదు. 1, 2 మీకు కొన్ని ఉదాహరణలు కనపడ్డా తప్పకుండా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించవయ్యా. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకొని భార్య నీకు ఆనందాన్ని ఇస్తే
గృహంలో స్వర్గం చూడు. ఆమె ప్రతికూలంగా ఉంటే వైరాగ్య భావనతో ఎలాగూ నువ్వు ఆధ్యాత్మిక చింతన చేసి స్వర్గానికి వెళ్ళవచ్చు. ఏ రకంగా చూసినా గృహస్థాశ్రమాన్ని స్వీకరించటమే ఉత్తమోత్తమైన సాధనము అని కొంతమంది చమత్కరించారు. కనుక భారతదేశంలో చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపోభూమి హర్ గ్రామ్ హై, హర్ బాలా దేవి కి ప్రతిమ, బచ్చా బచ్చా రామ్ హై. అలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదకు వారసులం మనం. కనుక స్త్రీని ఎలా గౌరవించాలో మనకు తెలియజేస్తూ భార్య యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం కోసమే అర్థకామాలను చతుర్విధ పురుషార్థాలలో ఉంచి ప్రతినిత్యం చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అన్నటువంటి సంకల్పాన్ని చేసుకుంటూ నీ జీవితాన్ని అద్భుతమైన బాటలో ముందుకు నడపమని మనకు వేదం తెలియజేసిన సత్యం. గురుగారు, జీవితకాలం అంతా పాపాలు చేసేసి సాధనలన్నీ వదిలేసి అంత్యకాలంలో దైవనామస్మరణ చేస్తే ముక్తిని పొందవచ్చా? అది ఎలా సాధ్యం అవుతుంది? బతికినంత కాలము నీ నామము మరువను గాని, మరణకాలమందు నే మరతునేము. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ వెకలించి పట్టునప్పుడు, కఫపాత పిత్తముల్ గ్రమ్మగా భ్రమచేత కఫబుద్ధము మంది కష్టపడుచు, నారాయణాయంతు తలతును లేక తలవనేను, నాటికిప్పుడు చేతు నీ నామస్మరణ అన్న పద్యం చాలా ప్రసిద్ధమైనది. ఉన్నంతకాలం నీ నామం చెప్పినా చెప్పకపోయినా పోయేటప్పుడు నీ నామం గుర్తుండటం కోసం ఇప్పటి నుంచే నామాన్ని చెప్పడం ప్రారంభిస్తానయ్యా అని దాని అర్థం. కేవలము ప్రాణోత్క్రమణ సమయంలో నారాయణ అంటే నీకు జ్ఞాపకం రాదు కనుక నిరంతరము భగవన్నామాన్ని ఉచ్చరించటం ద్వారా ఆ సమయంలో అది నీకు గుర్తుకొస్తుంది. యం యం యాతి స్మరన్ భావం చజంచంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత అని భగవద్గీత చెబుతుంది. అంటే ప్రాణోత్క్రమణ సమయంలో ఏ భావనతో ఈ దేహాన్ని నువ్వు వదిలేస్తావో అదే జన్మ నీకు దక్కుతుంది. ఇక్కడ కేవలము నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన ముక్తి దొరుకుతుందా? అజామిళుడికి గుణనిధికి అలా దొరికింది కదా, మాకు కూడా అలా దొరుకుతుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజానికి అజామిళునికి గుణనిధికి ముక్తి దొరకలేదు. కర్మల చేత కర్మములు నిర్మూలనము కావు అని విష్ణుదూతలకు యమదూతలకు సంవాదం అవుతుంది. నువ్వు ఎన్ని గొప్ప కర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా, పాపకర్మలు పుణ్యకర్మల చేత ప్రక్షాళన చేయలేవు. తపోహి దురతిక్రమ, తపస్సు వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ఆ సమయంలో అంతకుముందు అజామిళుడు చేసిన సాధన కారణంగా సూక్ష్మ శక్తితో యమదూతలకు విష్ణుదూతలకు జరుగుతున్న సంవాదాన్ని గమనించి తనను తాను సంస్కరించుకొని తరువాత అకుంఠితమైన దీక్షతో సాధన చేసి ముక్తి పొందాడు తప్పితే కేవలం నారాయణ అన్నంత మాత్రాన ఆ సమయంలో ఆయనకు ముక్తి దొరకలేదు. అంతకుముందు చేసిన సాధన కారణంగా అక్కడ వారి దర్శనమైంది. గుణనిధి కూడా శివరాత్రి నాడు అద్భుతమైన శివార్చన చేసిన కారణాన మరుజన్మ రాజుగా పుట్టాడు. అందరూ దీపాలు వెలిగించాలని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత కుబేరుడై నవనిధులకు నాయకుడయ్యాడు. అంతేగాని కేవలము నామాన్ని ఉచ్చరించినంత మాత్రమున ఆ స్థితి పొందలేదు, ముక్తి పొందలేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసినటువంటి కర్మ మంచిదైనా చెడైనా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఎవరి చెమట ఎవరి రక్తము నిన్ను కాపాడలేదు అన్నది భారతీయ జీవన విధానంలో మనం నమ్మినటువంటి ప్రగాఢమైనటువంటి సిద్ధాంతం. కనుక సత్కర్మ ఆచరణ ద్వారా నిత్యము ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయననే స్మరిస్తూ నీలో ఉన్నటువంటి ఇంద్రియ లౌల్యాన్ని దూరం చేసుకుంటూ ఈ ఇంద్రియాలన్నీ ఆయనను సేవించటం కోసం నీకు అందజేయబడినటువంటి సాధనాలు అన్న సత్యాన్ని గుర్తిస్తూ నీ సాధనను కొనసాగించగలిగితే తప్పక ఒకనాటికి నీకు ముక్తి దొరుకుతుంది. భోగేషు పుణ్యం కుశలేషు పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధం సురలోక గీతం అంటాడు నరసింహస్వామి ప్రహ్లాదుడితో. ముక్తిని అడిగినటువంటి ప్రహ్లాదుడితో నరసింహస్వామి అంటాడు, నీ పుణ్యమంతా భోగం రూపంలో వెళ్ళిపోయి పాపమంతా తపస్సు ద్వారా క్షయమైనప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది. నువ్వు ఎంతో పుణ్యాన్ని గడించావు కనుక
మన్వంతర కాలం పాటు భోగాలన్నీ అనుభవించమని ప్రభువును చేశాడు. కనుక ముక్తి దొరకాలి అంటే సత్సంగంతో, సదాచారంతో నిరంతరము ఆ స్వామిని అర్చిస్తూ అలా పాపక్షయం చేసుకొని పుణ్యాన్ని సంచయం చేసుకొని భోగము తపస్సు రెండింటి ద్వారా పాపపుణ్యాలను క్షయం చేసుకొని ఆయనను చేరుకునే ప్రయత్నం చేయాలి. చీమ, బాతు, హంస లక్షణాలని శిష్యులు అలవర్చుకోవాలని రామకృష్ణ పరమహంస ఉపదేశించారు. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? ఆధ్యాత్మిక సాధన ద్వారా పరమాత్మ దర్శనం చేసుకోవాలి అని భావించేటువంటి సాధకులందరికీ రామకృష్ణ పరమహంస ఈ వాక్యాన్ని చెబుతూ ఉండేవాడు. మనము సంసార సాగరంలో సంచరిస్తున్న సమయంలో సారము అసారము రెండూ కలిసి ఉన్నటువంటి అనేక విషయాలను చూస్తూ ఉంటాం, వాటిని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చీమ చక్కెర కణాలు ఎన్ని ఇసుక రేణువులతో కలిసి ఉన్నా కేవలం చక్కెర కణాన్ని మాత్రమే తీసుకుని వెళుతూ ఉంటుంది. అలానే సారము అసారముతో కూడినటువంటి ఈ లౌకిక జీవనంలో సారవంతమైన విషయాన్ని మాత్రమే గ్రహించు. ఒక ఆయన ఒకే చెప్పుతో నడుస్తున్నట్ట. చూచిన వాళ్ళంతా, ఏమయ్యా రెండో చెప్పు పోగొట్టుకున్నావా, ఎందుకు ఒక చెప్పుతో నడుస్తున్నావు అంటే సమాధానంగా, నాకు ఒక చెప్పే దొరికింది అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వెళుతున్నప్పుడు చెత్తలో కనపడ్డ ఒక చెప్పును వేసుకొని దానివల్ల ఎంత కష్టంగా ఉంటుందో కూడా గుర్తించకుండా ఏదో దొరికిందని ముందరికి సాగితే అది నీకు కష్టాన్ని తప్పితే సుఖాన్ని ఇవ్వలేదు. అలానే అద్భుతమైన జీవన విధానంలో భగవత్ సంబంధమైన విషయం మాత్రమే సారవంతమైనది అని నువ్వు గుర్తిస్తే అది నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది చీమ ద్వారా నువ్వు నేర్చుకోవలసిన సత్యం. అనంతరం బాతు తెల్లగా మెరిసిపోతూ నీటిలో నిలబడి తన ఆహారం కోసం చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏ మరక, ఏ మాలిన్యపు చుక్క తన మీద పడ్డా ఒక్కసారి తన శరీరాన్నంతా విదిలిస్తుంది. తద్వారా ఆ మాలిన్యాన్ని పోగొట్టుకొని తన సాధనను మళ్ళీ కొనసాగిస్తుంది, తన వేటను మళ్ళీ కొనసాగిస్తుంది. అలానే నువ్వు సారవంతమైన విషయ సేకరణతో ఎంతగా నీ జీవితాన్ని గడుపుతున్నా అప్పుడప్పుడు మరకలు నీ మీద పడవచ్చు. అలాంటి మరకను పోగొట్టుకోవటం కోసం తక్షణమే ప్రయత్నించి దాని నుంచి దూరాన్ని చేసుకొని నీ సాధనను కొనసాగించు. అంతేకాని ఏదో జరిగిందని, ఏ అపనిందో మీద పడిందని నీ మిగతా జీవితాన్నంతా చింతిస్తూ కూర్చోకు అని చెప్పటం కోసం బాతును ఉదాహరణగా చెప్పారు. ఈ హంస పాలు నీరు కలిసినటువంటి ద్రవాన్ని ముందర పెడితే పాలను మాత్రము స్వీకరించి నీటిని వదిలేస్తుంది. మాయతో ఉన్న ఈ జగత్తులో పరబ్రహ్మము అంతటా విలీనమై ఉన్నది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నటువంటి ఉపనిషత్ వాక్యాన్ని మనం గమనించి మిథ్య అయిన నీటిని పక్కకు పెట్టి బ్రహ్మమైన పాలును హంసలాగా నువ్వు స్వీకరించగలిగితే పరమహంసగా నీ జీవితం ధన్యమవుతుంది. ఇది తెలియచేయటం కోసమే హంసను దృష్టాంతంగా తీసుకొని జగత్తు, జీవుడు, బ్రహ్మము అన్న మూడింటితో ఉన్న వేదాంతాన్ని చాలా సులభంగా శిష్యులకు విశదీకరించే ప్రయత్నం చేశారు రామకృష్ణ పరమహంస. ఆ సత్యాన్ని గుర్తించి మన జీవితాన్ని వారు చూపిన బాటలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురుగారు, రుక్మిణి సోదరుడు రుక్మిణిని బలరాముడు ఎందుకు వధించాడు? ఆ వృత్తాంతం ఏమిటి? రుక్మిణి అన్న రుక్మిణిని చేతిదేశపు రాజు అయినటువంటి శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. కానీ రుక్మిణి అగ్నిజ్యోతనుని ద్వారా శ్రీకృష్ణుడికి సందేశాన్ని పంపించి రాక్షస వివాహంలో నన్ను నీ దాన్ని చేసుకో అని అభ్యర్థించింది. ఆమె కోరినట్టే రథం మీద రుక్మిణిని తీసుకొని వెళుతున్నటువంటి కృష్ణుడితో రుక్మి తలపడ్డాడు. ఆ సమయంలో రుక్మి శిరస్సును ఖండించటానికి ఉద్యుక్తుడయ్యాడు.
కానీ బలరాముడు అడ్డం వచ్చి రుక్మిణి నీ బంధువు, నీ భార్య అన్న బంధువులను ఎవ్వరూ సంహరించరు అని కృష్ణుణ్ణి నిరోధించాడు. అలాంటి బలరాముడే అనంతరం రుక్మిణి వధించాడు. ఆ వృత్తాంతం ఏమిటి అంటే, బండి చక్రానికి కట్టబడి అవమానింపబడిన రుక్మి కొంతకాలానికి రుక్మిణి మీద ఉన్న ప్రేమతో తన కుమార్తెను ప్రద్యుమ్నుడికిచ్చి వివాహం చేశాడు. ఇంకో కుమార్తెను కృతవర్మకిచ్చి వివాహం చేశాడు. మనవరాలైన రుక్మిలోచనను అనిరుద్ధుడికిచ్చి, అంటే ప్రద్యుమ్నుడి కొడుకుకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. వివాహం కోసం బంధువులంతా విదర్భకు వెళ్ళారు. వివాహం అంతా పూర్తయిపోయింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో కళింగరాజుకు రుక్మి మళ్ళీ కృష్ణుడితో కలవటం ఇష్టం లేక రుక్మి దగ్గరికి వచ్చి, నువ్వు భలే మనిషివయ్యా, శ్రీకృష్ణుడు రథచక్రానికి తన ఉత్తరీయంతో నిన్ను బంధించి నీ శిరస్సు మీద ఉన్న కేశములనన్నింటినీ ఖండించి అంత అవమానం చేసినా నీ కూతుళ్లను ఆ వంశస్థులకే ఇచ్చావు. అది చాలక నీ మనవరాలిని కూడా అక్కడే ఇచ్చావు. అవమానాన్ని అంత సులభంగా మర్చిపోయావయ్యా అంటూ అతనిలో ప్రతీకార జ్వాలను రగిలించాడు. వెంటనే రుక్మిణి కళింగరాజుని ప్రశ్నించాడు, ఎలా నేను ప్రతీకారం చేసుకోవాలి అని. వెంటనే బలరాముడికి జూతం ఆడటం రాదు, అతనిని జూదానికి ఆహ్వానించు, దానిలో ఓడించి ఆయనను అవహేళన చెయ్యమంటూ పురమాయించాడు. అలానే బలరాముణ్ణి జూదం కోసం ఆహ్వానించాడు రుక్మి. దానిలో బలరాముడు ఓడిపోతూ ఉన్నాడు, జూదం ఆడటంలో నైపుణ్యం లేని కారణంగా. ఓడిన ప్రతిసారి అవహేళన చేస్తూ, నవ్వుతూ, ఎగతాళి చేస్తూ అవమానించటం ప్రారంభించాడు. ఇలా జూదం ఆడుతున్న బలరాముడు 1,00,000 రూకలను పణంగా ఒడ్డి గెలిచాడు. వెంటనే ఈ పందెం నేను గెలిచాను అంటూ ప్రకటించగానే కళింగరాజు రుక్మి గొడవ చేశారు. లేదు, గెలిచింది రుక్మే, నీకు ఆట రాదు అంటూ మళ్ళీ హేళన చేశారు. సరే అని మరి ఇంకొకసారి పందెం కాశాడు. ఈసారి గెలిచాడు. ఈసారి వాళ్ళు అవహేళన చేస్తుంటే ఆకాశవాణి పలికింది, లేదు, ఈ పందాన్ని బలరాముడే గెలిచాడు. అయినా వినకుండా వాళ్ళిద్దరూ మొండిగా వాదిస్తూ ఉంటే మొదట కళింగరాజును, అనంతరం రుక్మిణిని వధించాడు బలరాముడు. ఇలా చెప్పుడు మాటలు విని సత్యాన్ని గుర్తించలేక మరిచిపోయినటువంటి అవమానాలను జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని దుర్భరంగా మార్చుకునే మనుషులకు ప్రతీకగా రుక్మి వృత్తాంతాన్ని, బలరాముడు రుక్మిణిని వధించిన గాథను విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, జాతా శౌచంలో మృతా శౌచంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలేంటి? జాతా శౌచ మృతా శౌచాలలో ఏం చెయ్యాలి, సంధ్యావందనాది ప్రక్రియలను ఎలా ఆచరించాలి అని చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నిజానికి సంధ్యావందన ప్రక్రియను జాతా శౌచ మృతా శౌచాలలో కూడా ఆపకూడదు అని చెబుతుంది శాస్త్రం. చేసే విధానంలో మార్పు ఉండాలి. సామాన్యంగా సంధ్యావందనం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని మార్జనాన్ని, పునర్మార్జనాన్ని, అర్ఘ్యాన్ని, తర్పణాన్ని చేసిన తరువాత జపం చేసి వందనాన్ని సమర్పిస్తాం. కానీ ఈ అశౌచాలు ఉన్నప్పుడు అర్ఘ్యాంత మనసి సంధ్యా అని చెప్పింది శాస్త్రం. అర్ఘ్యం దాకా మాత్రమే కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. దీపస్థాపనను చేయరాదు. ప్రాణాయామాన్ని సుతే మృతే కుర్యాత్ ప్రాణాయామ మమంత్రకం, మంత్రాన్ని ఉచ్చరించకుండా ప్రాణాయామం చేయాలి. సంధ్యావందనంలో మనం ప్రాణాయామాన్ని చేస్తూ గాయత్రి మంత్రాన్ని అనుసంధానం చేస్తాం. దాన్ని సగర్భ ప్రాణాయామము అంటాం. ఇక్కడ కేవలం ప్రాణాయామాన్ని మాత్రమే చేయాలి.
అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపించాలి. అలానే మార్జనం చేసేటప్పుడు మనసులోనే అపోహిష్టామయో భువ తానవుర్జే దధాదన అంటూ మార్జన మంత్రాన్ని చెప్పుకోవాలి. ఇలా అర్ఘ్యం దాకా చేస్తూ ఆ శౌచమున్నన్ని రోజులు నీ నిత్యకర్మను వదలకుండా చేయగలిగితే నీకు సత్ఫలితాలను ఇస్తుంది. గాయత్రి మంత్రాన్ని అర్ఘ్యమిచ్చేటప్పుడు మాత్రమే చెయ్యాలి, గాయత్రి మంత్ర జపాన్ని మాత్రం చేయకూడదు అని జాతా శౌచ మృతా శౌచాలలో పాటించాల్సిన నియమాలను స్పష్టంగా తెలియజేశారు. గురుగారు, జ్ఞాపక శక్తి, వాక్శుద్ధి, ఏకాగ్రత వీటిని పొందడం వల్ల జీవన గమనంలో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఇవి పొందాలంటే ఏం చేయాలంటారు? జ్ఞాపక శక్తిని బాగా వృద్ధి చేసుకోవాలి అంటే ఆదిత్య హృదయానికి మించినటువంటి స్తోత్రం లేదు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య అంటూ ఇలా 30 శ్లోకాలు సాగుతుంది. అగస్త్యుడు రామచంద్రమూర్తికి చింతాక్రాంతుడై ఉన్న సమయంలో అందించిన అద్భుతమైన విజ్ఞానం. అలానే ఏకాగ్రత పెంపొందించుకోవాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి మించిన సాధన లేదు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వరిష్ఠాంతైవ సదృశేణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమిడే. ఇలా దక్షిణామూర్తి స్తోత్రం అద్భుతమైన ఏకాగ్రతకు, సమయస్ఫూర్తికి నీకు మార్గదర్శకమవుతుంది. ఇక జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ హయగ్రీవుణ్ణి ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సమయస్ఫూర్తి అన్నీ సిద్ధిస్తాయి. ఇలా హయగ్రీవ స్మరణ, దక్షిణామూర్తి ధ్యానము, సూర్యోపాసన ఈ 3 ప్రతినిత్యము చేయగలిగిన వాడు సాధించలేనిది లేదు. స్వానుభవంతో తెలియజేస్తున్నటువంటి సత్యము కనుక అద్భుతమైన ఈ స్తోత్రాలు ఋషి ప్రోక్తాలు, వారు దర్శించి మనకు అందజేసిన అద్భుతమైన విజ్ఞానాలు. వీటిని ప్రతినిత్యము జపిస్తూ పిల్లలకు వీటిని నేర్పిస్తూ, ముఖ్యంగా సూర్యోదయానికి ముందర లేచి వీటిని కనుక అభ్యాసం చేయగలిగితే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు విద్యార్థులలో ముఖ్యంగా వర్ధిల్లుతాయి. కనుక ఇలా ఆర్షవాంగ్మయం మనకు అందజేసిన అద్భుతమైన విజ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఆనందదాయకమైన, ఆరోగ్యప్రదమైన, ఐశ్వర్యదాయకమైన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.